హలో నమస్తే అండి. ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి. కరివేపాకుని, ఇది మన పెరటి తోటలో కరివేపాకు. ఇది ఒకసారి కడిగేసుకొని శుభ్రంగా ఇలా ఆరిపోవాలన్నమాట. కరివేపాకు మనం చేసి క్వాంటిటీని బట్టి కరివేపాకు అయితే ఎక్కువ తీసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మినపప్పు, కొంచెం ధనియాలు, కారం తగ్గ ఎండుమిర్చి, పోపుకి నూనె, చింతపండు, ఉప్పు, పసుపు, బెల్లం. ఈ ఇష్టం లేని వాళ్ళు కొద్దిగానే బెల్లం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. ముందుగా కరివేపాకు వేయించేసుకోవాలి. కొంచెం వేడెక్కాక కొద్దిగా నూనె వేస్తున్నాను. పచ్చిదనం పోయేదాకా కరివేపాకు వేయించుకోవాలి. కరివేపాకు ఇలా వేగడం సరిపోతుంది. మరియు నల్లగా వేయకూడదు, దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి. కరివేపాకు వేగడం సరిపోయింది. నేను దాంట్లో తీసేస్తున్నాను. ఇలా వేగడం సరిపోతుంది. ఇలా నూనె వేసుకొని మనం తీసుకున్న ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ధనియాలు వేసి వేయించేసుకోవాలి. పోపు వేగుతుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కరివేపాకు వేసి ముందుగా గ్రైండ్ చేసేసుకోవాలి. పోపు వేగిపోయింది. ఇది స్టవ్ ఆపేసి దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టుకోవాలి. పోపు చల్లారేలోపు కరివేపాకుని గ్రైండ్ చేస్తున్నాను. మనం తీసుకున్న చింతపండు, ఉప్పు, పసుపు అన్నీ కూడా ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ప్లేట్లో పక్కనకి తీసేస్తున్నాను. నేను ఇందులో ముందుగా మిరపకాయ వేసేస్తున్నాను. నలిపోయింది. ఇందులోనే పోపు కూడా వేస్తాను. పసుపు, ఉప్పు, చింతపండు, కరివేపాకు గ్రైండ్ చేసుకున్నది ఈ పోపులో వేసి ఒకసారి తిప్పేయాలి. ఇందులో ఇప్పుడు కొంచెం నూనె కూడా వేస్తున్నాను. పచ్చడి నిల్వ ఉండడం కోసం కొంత నూనె. ఫైనల్గా ఒకసారి గ్రైండ్ చేసేస్తున్నాను. మిక్సీ చేసిన పచ్చడి ఈ పోపులు గుండా కలిపేసి పులుపు సరిపోతే కనుక కొంచెం వేసుకోవాలి. తీపి ఉప్పు కూడా సరిపోయేలా చూసుకోవాలి. ఫైనల్గా నూనె కూడా యాడ్ చేసేసుకుని ఒక సీసాలో పెట్టేస్తే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కలిపేద్దాం. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సరే టేస్ట్ ఉందాం. చింతపండు తక్కువైంది, ఇది వేసేస్తున్నాను. ఫైనల్గా ఈ నూనె కూడా వేసి కలిపేస్తాను. ఫైనల్గా పచ్చడి స్ట్రక్చర్ ఎలా వచ్చింది. ఇందులో అన్నీ ఇప్పుడు సరిపోయాయి. మనం దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసేద్దాం. కరివేపాకు ఎక్కువగా, పోపు తక్కువగా వేసుకుని పచ్చడి చేస్తే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మనం కూరల్లో వాటిలో వేసిన కరివేపాకుని ఏరేసి పక్కన పెట్టేస్తారు కాబట్టి ఇలా పచ్చడి రూపంలో పెడితే ఆరోగ్యంగా ఉంటారు ఇంటిల్లిపాది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కరివేపాకు పచ్చడిని ఇలా చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.